I99 న్యూస్ నిజమైన దృశ్యాలు నిజాయితీ గల వార్తలు అంటూ వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమానికి శుభోదయం. ఈ రోజు జూలై 5వ తేదీ. ఈ రోజు మనం ప్రధాన అంశాలు చూద్దాం. నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, ఈనాడు, సాక్షి పత్రికలు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. నేతన్నకు బీమా ధీమా అంటూ ఒక వార్త ప్రచురితం చేశారు. రైతు బీమా తరహాలోనే చేనేత కుటుంబాలకు భరోసా, త్వరలోనే 57 ఏళ్లకు ఆసరా పింఛన్లు, నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ 3 రెట్ల పెంపు, రాష్ట్రంలో దళితులకు అండగా సాధికారత పథకం, 10,000 కోట్లతో వైద్య రంగంలో మౌలిక వసతులు అంటూ సిరిసిల్ల పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ప్రకటనలు చెప్పారు. 6 ఏళ్లలో సాగు అద్భుతం అంటూ సిరిసిల్లకు సంబంధించిన వార్త మరొకటి ప్రతి ఎకరంకు పారాలి అంటూ తండ్రి తనయులు మాట్లాడుకునే ఒక చిత్రాన్ని దీంట్లో ప్రచురితం చేశారు. కార్మిక ధార్మిక క్షేత్రంగా సిరిసిల్ల అంటూ ఇట్లా మొత్తం రాసుకుంటూ వచ్చారు. అయితే ప్రధానంగా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇంటికి పత్రం అందుకుంటున్న సిరిసిల్లకు చెందిన వేముల కవిత. చిత్రంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, నాప్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ తదితరులు తమకు ఇల్లు ఇప్పించాలని శనివారం రాత్రి మంత్రి కేటీఆర్ కు విన్నవించిన 24 గంటల కవితకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైంది. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది, ఒకసారి చూద్దాం. నాప్కాప్ కొండూరు రవీంద్ర తదితరులు తమకు ఇల్లు ఇప్పించాలని శనివారం రాత్రి మంత్రి కేటీఆర్ కు విన్నవించిన 24 గంటల్లోనే కవితకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైంది. చేనేత రంగానికి ప్రత్యేక కార్పొరేషన్ సిరిసిల్ల జిల్లాకు వైద్య కళాశాల టూరిజం ప్యాకేజీ తన పునాదులు తానే బలపరుచుకున్న తెలంగాణ. 6 ఏళ్లలో వ్యవసాయ రంగంలో అద్భుతం జరిగింది. మిషన్ భగీరథపై స్టడీ 11 ఏళ్ళు. టోటల్ గా ఒకసారి వార్తలు చూడండి. నేతన్నకు మాత్రం బీమా ధీమా అంటూ వార్తలు ప్రచురితం చేశారు. ఇది మంచి అంశం. అయితే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు 24 గంటలను మంజూరు చేశారట. వాస్తవంగా ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ కి కొన్ని ఏళ్ల తరబడి గత ఎన్నికలు తర్వాత ఎన్నికల నుంచి వేచి చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి సందేశం. మరి ఏ రకంగా సందేశం పంపారో తెలియదు, కానీ 24 గంటల్లో మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినట్లయితే ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ మరి ఆ విధంగా లభిస్తాయా లేదా అనేది ఒకసారి చూడాలి. ఎందుకంటే ఇక్కడ నిన్న సిరిసిల్లలో ఒక వీడియో కూడా వైరల్ అయింది, మీ అందరికీ దాదాపుగా చూశారు. ఆ రిబ్బన్ కటింగ్ చేయడానికి వెళ్ళిన కేసీఆర్ కి చుక్కెదురైంది, కత్తెర లేదు. అక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు, పెద్ద సార్ వస్తున్నారని, కానీ కత్తెర తీసుకురావడం మర్చిపోయారు. అంటే అధికారుల పనితీరు అలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక కత్తెర గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే అధికారులు చేసే మొత్తం తీరు అట్లా ఉంటుంది. అంటే ఏది కావాలో అది చేయరు, అనవసరమైన అన్ని బాగా చేస్తూ ఉంటారు. అధికారుల పనితీరు కాదు, ఒక నిదర్శనంగా కేసీఆర్ గుర్తించాలి. ఎందుకంటే అసలు అక్కడ ప్రారంభోత్సవం అంటేనే కత్తిరి కావాలి. అంత ఇదిగా మర్చిపోయిన మనం వైరల్ చూశారు. ఆఖరికి అసహనంతో కేసీఆర్ రిబ్బన్ లాగేసేసి లోనకి తీసుకెళ్లిపోయారు అక్కడ ఉన్న ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో డబుల్ బెడ్రూమ్ గృహ ప్రవేశానికి వారిని. అంటే టోటల్ గా అధికారుల పనితీరు అలా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా అలా ఉంది. ఇంకోటి ఏంటంటే 24 గంటల్లో డబుల్ బెడ్రూమ్ వీళ్ళు మంజూరు చేశారు. మరి తప్పకుండా మరి మిగతా వాళ్ళకి అప్లై చేసిన వారికి కొన్ని ఏళ్ల తరబడి మొన్న అసెంబ్లీ కాకుండా గత అసెంబ్లీ నుంచి తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏదైతే అసెంబ్లీకి ఎన్నికల్లో జరిగినాయో ఆ సమయంలో ఇచ్చిన హామీ కాబట్టి అప్పట్లో ఒక ప్రచారం జరిగింది. మీకు ఇలాంటిది సరిపోదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, ఒక జాగాలో మీకు కూతురు అల్లుడు వస్తే ఎక్కడ ఉంటారు అంటూ ఒక బిగ్ స్క్రీన్స్ పెట్టి ప్రచారం చేసిన వైనం అప్పట్లో జరిగింది. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీళ్ళకి 24 గంటలు ఇవ్వడం అంటే ఒక మనిషికి మీరు ఇవ్వడం, ఒక కుటుంబానికి ఇవ్వడం అనేది అభినందించదగ్గ విషయం. కాకపోతే మరి మిగిలిన సభ్యుల సంగతి ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ల కోసం వేచి చూస్తున్న నిరుపేదలకు మరి మీరు ఎందుకు ఇంత హుటాహుటిన ఇవ్వడం లేదు? వారికి కూడా అదే విధంగా ఇచ్చేసి మంజూరు చేసినట్లయితే కొన్ని డబుల్ బెడ్రూమ్లు వీళ్ళైతే కొంచెం చూస్తూ ఉన్నాం. మేము ఇటీవల కూడా ఒకసారి సందర్శించాం. మొత్తం దాదాపుగా శిథిలావస్థకు చేరిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే గ్లాసులు పగలు కొట్టేస్తున్నారు, వాటర్ పైపులు పగలు కొట్టేస్తున్నారు, పూర్తయిపోయింది. అక్కడ సెక్యూరిటీ కూడా సరిగా లేదు. మందు బాబులకి అయితే విందులే జరుగుతున్నాయి ఏకంగా. అంటే వాళ్ళు ఆ స్థానిక ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. ఇటీవల మేము ఒక కార్యక్రమం చేసాం, అక్కడ డబుల్ బెడ్రూమ్ విషయంలో చూద్దామని వెళ్ళాం. అంటే కట్టడం బాగా కట్టారు, కానీ వాటిని ఇంకా లబ్ధిదారులకు చేకూర్చలేదు. అది అధికారుల నిర్లక్ష్యమా లేక ప్రభుత్వం చొరవ తీసుకోవట్లేదు అనే విషయం పక్కన పెడితే నిరుపేదలు ఎదురు చూస్తున్నారు వెయ్యికలతో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం. చూద్దాం, త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని మనం కోరుకుందాం. నమస్తే తెలంగాణలో ఇంకొక అంశం, బీమా నేతలకు బీమా ధీమా అంటూ రైతు తరహా చేనేత కుటుంబాలకు భరోసా, రైతు బీమా తరహాలోని చేనేత కుటుంబాలకు భరోసాను ఇచ్చారు. ఈ మొత్తం విషయంలో మీరు నేతలకు బీమా ధీమా ఇచ్చే రైతు బీమా తరహాలోని చేనేత కుటుంబాలకు భరోసా ఇచ్చే రైతులకు కానీ చేనేత నాయకులకు చేనేతలకు ఎవరైతే ఉంటారో కార్మికులకు కానీ మీరు ఇచ్చే బీమా కానీ రైతు బంధు పథకం కానీ ఇవన్నీ ఒకవైపు ఉంటాయి. కానీ మీరు గ్రహించాల్సింది ఒకటి,
చేనేతకు మంచి ధర, గిట్టుబాటు ధర వచ్చేటట్టు వారికి ప్రోత్సహిస్తే వారికి బీమా కూడా అవసరం లేకుండానే వారు మంచి ఉపయోగకరంగా జీవితాన్ని ఎల్లబుచ్చుతారు. వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. రైతులకు కూడా మీరు చేయాల్సింది ఇది. మీరు రైతన్నలకు రైతు బంధు పథకం ఇస్తానని చెప్తూ ఉంటారు, కానీ రైతన్నలకు ప్రధానంగా కావాల్సింది ఆరేళ్ల కాలం పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరతో, దళారీ వ్యవస్థ లేకుండా ప్రత్యక్షంగా ప్రభుత్వం తీసుకునే విధానం తీసుకొచ్చినట్లయితే అసలు రైతన్నకు మీరు ఎటువంటి పథకాలు పెట్టాల్సిన అవసరం. ఇలాంటి విషయాలు ఎందుకు చొరవ తీసుకోరు? ఇది ప్రజల నుంచి వచ్చే ప్రశ్న. మీరు తప్పకుండా గ్రహించాల్సింది ఏంటంటే ఈ బీమా పథకాలు ఇవి కొంతవరకు చేతులు ఇచ్చినప్పటికీ 57 ఏళ్లకు ఏదైతే ఆసరా పెంచిన ఒక మంచి పథకాలు కొంతమందికి ఉపయోగపడతాయి. అవి ఉపయోగపడమని మనం అనట్లేదు, కానీ ప్రధానంగా ఉన్న ఏదైతే క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ చూడండి, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బీమా పథకం, ఏదైతే రైతు బంధు పథకం ఉందో భారతదేశ వ్యాప్తంగా ఆదర్శప్రాయమని మనమే ప్రకటనలు ఇచ్చుకుంటూ మనమే చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ రైతు బంధు పథకం కన్నా ముందు ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి అనేక చోట్ల మనం చూసాం. రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితులు కొన్ని చూసాం. రైతులకు రైతు బంధు పథకం కన్నా ప్రధానంగా ధాన్యం గిట్టుబాటు ధర ఇచ్చి రైతులకు భరోసా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా నేతలకు కూడా అదే ఏదైతే వారికి గిట్టుబాటు ధరలు, వారి కష్టానికి తగిన ఫలితం ఇచ్చినట్లయితే దాదాపుగా ఇలాంటి పథకాలు పెట్టాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు అని మనం ఆలోచిద్దాం. ఒకసారి చూడండి, టోటల్గా ప్రతి ఎకరం పారాలి అంటూ కష్టపడి తెచ్చుకున్నాం, కాస్త తెలుగుతో వాడుకుందాం అంటూ సత్ఫలితాలు ఇస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్య ఉండొచ్చు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ దిశానిర్దేశం, సిరిసిల్లలో సాగునీటి అధికారులతో సమీక్ష. ఇక్కడ చూడండి, కేసీఆర్ కేటీఆర్ తండ్రి తనయులు ముచ్చటిస్తున్న ఒక మంచి ఫోటోని నమస్తే తెలంగాణ పత్రిక ప్రచురించింది. బాగుంది డిస్కషన్. ప్రజల కోసం మీరు మాట్లాడుకోవడం బాగుంది, ప్రాజెక్టుల కోసం మీరు మాట్లాడుకోవడం బాగుంది, కానీ ఆచరణలో పెట్టడం, అధికారులకు ఏదైతే సూచనలు ఇవ్వడంలో కొంతవరకు ఇంకా చొరవ తీసుకోవాల్సి వస్తుంది. కేటీఆర్ ట్విట్టర్లో స్పందిస్తూ ఉంటారు, ప్రతి అంశానికి స్పందిస్తూ ఉంటారు, కానీ కొన్ని అంశాలకు స్పందించరు. ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్లు అవి. అంటే ఎందుకు కొన్నాటికి స్పందిస్తారు, ఎందుకు కొన్నాటికి స్పందించరు? స్పందించిన అంశాలు చాలా ఉన్నాయి, స్పందించే అంశాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ప్రతి అంశానికి స్పందించాలి. కేవలం స్పందిస్తున్నామని కాకుండా పని తీరుపై, అధికారులపై కొంచెం పట్టు సాధించాల్సిన ఆవశ్యకత కేటీఆర్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇది మిత్రులారా నమస్తే తెలంగాణలో టోటల్ ఓవరాల్ గా ఉన్న ప్రధాన ఆంధ్రప్రభలో చూద్దాం. ఒకసారి ఆంధ్రప్రభలో ప్రధానంగా ఇచ్చిన వార్తలు ఒకసారి చూసి దాన్ని విశ్లేషిద్దాం. మహిళా క్రికెట్ కు మిథాలీ రాజ్ సరికొత్త చరిత్ర. అత్యధిక పరుగులు చేసిన ఘనత, 3 ఫార్మాట్లలో కలిపి ప్రపంచ రికార్డు. చిత్తశుద్ధి, లక్ష్య శుద్ధి, కార్మిక శుద్ధి ఏదైనా సాధ్యమే. సీఎం కేసీఆర్ అన్నట్టుగా ఒక వార్త ప్రచురితం చేశారు. నర్సింగ్ విద్యార్థుల సమస్య అడిగి తెలుసుకుంటారు సీఎం కేసీఆర్ అభివృద్ధి పనులు చూపెడుతున్న మంత్రి కేటీఆర్. నదినే పైకి లేపాం, ఎస్సీలను పైకి తెస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్, చేనేత కార్మికులకు బీమా, 50 ఏళ్ల పైబడిన వారికి పెన్షన్. జ్ఞాననిధి మన పెన్నిధి, సంస్కృతం దేవభాష మన భాష అంటూ ఒక వార్తను ప్రచురితం చేశారు. అంతర్జాతీయ నిధిగా భగవద్గీత అంటూ ఒక వార్తను ప్రచురితం చేశారు. ఆగస్టు 9 నుంచి పాదయాత్ర చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రారంభం. అక్టోబర్ 2న హుజురాబాద్ లో పాదయాత్ర ముగింపు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడి అంటూ ఒక వార్త వచ్చింది. గీత దాటలేదు అంటూ ఒక వార్త వచ్చింది. ట్రిబ్యునల్ ఆదేశాలకు లోబడే శ్రీశైలం ప్రాజెక్టు అంటారు. ఓట్ల కోసమే నీళ్ళ డ్రామా అంటూ సీమల్ లిఫ్టింగ్ సంబంధించిన ఒక సూచన కూడా రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడిన విధానం. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేశాం, పల్లెలో ప్రగతితో గ్రామాల్లో మెరుగైన జీవనం అంటూ ఒక వార్త వచ్చింది. ఆగస్టు 9 నుంచి పాదయాత్ర, ఏదైతే బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర గురించి పూర్తిగా ఇక్కడ సారాంశం ఇచ్చారు. చూద్దాం ఇక్కడ ఒకసారి. నదినే పైకి లేపాం, ఎస్సీలను పైకి తెస్తామంటూ ఒక వార్త వచ్చింది. గోదావరిని 500 మీటర్లు పైకి తెచ్చాం, ఎస్సీలను పైకి తేలేమా? వచ్చే 4 ఏళ్లలో ఎస్సీల అభివృద్ధికి 45,000 కోట్ల వెచ్చించి దళిత జాతి అభ్యున్నతికి కృషి చేస్తా, ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తాము అంటూ ఇక్కడ మొత్తం రాసే ప్రయత్నం చేశారు. దళిత బిడ్డలు కాలర్ ఎగరేసుకుని బతికే విధంగా చేస్తాం, సమాజంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న దళితులను ముందు తీసుకెళ్తా అంటూ కేసీఆర్ ప్రయాణాన్ని ఎవరు ఆపలేరు. ఎటు చూసినా కాకతీయ కాళేశ్వరం నీళ్లలో కళకళలాడుతూ పచ్చదనంతో పరిడవిల్లుతూ ధాన్యపు రాసులతో విరసిల్లుతోంది అంటే ఒక వార్త రాశారు. టోటల్ గా ధాన్యపు రాసులతో విరసిల్లుతుంది అనే విషయానికి వస్తే ఇదే ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. ధాన్యపు రాసులు విరసిల్లడం అంటే ధాన్యాన్ని కొనాలి ఫస్ట్, ధాన్యపు రాసులు విరసిల్లడం కాదు మెయిన్ కావాల్సినది. ఇక్కడ వార్త చూడండి. ఇక్కడ ఆగస్టు 9 నుంచి పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్, ఈ వార్త చూద్దాం ఒకసారి. బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రారంభం. అక్టోబర్ 2న హుజూరాబాద్ పాదయాత్రగా ముగింపు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడి. అంటే వీళ్ళు టార్గెట్ హుజూరాబాద్ అని చెప్పుకోవచ్చు. బండి సంజయ్ పాదయాత్ర టార్గెట్ హుజూరాబాద్ అనే చెప్పుకోవచ్చు. ఆగస్టు 2న పాదయాత్ర అక్కడ ముగిస్తారంటే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు.
తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అనే సామెతని బండి సంజయ్ విషయంలో ముందు చెప్పుకో. రేవంత్ రెడ్డి ఒక పక్కన స్పీడ్ గా వస్తూ ఉన్నాడు. రేపు 7వ తారీఖు అక్కడ ప్రమాణం ఏదైతే పిసిసి పగ్గాలు ఉన్నాయో ఆ పగ్గాలు చేపట్టే పయనంలో కొంచెం ముందుగానే బండి సంజయ్ ప్రకటించారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తారనే ఒక విషయాలు కొంచెం బయటికి వెళ్లడంతో ముందుగానే స్పందించినట్టున్నారు బండి సంజయ్ పాదయాత్ర చేస్తారని ప్రకటించారు. అయితే టోటల్ గా పాదయాత్రలు ఇలాంటి జరిగినప్పుడు పాదయాత్రల ట్రెండ్ అనేక కాలంగా కొన్ని రాజకీయ నాయకులు చేస్తూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాదయాత్రకు మంచిది ఉంది. కానీ ఆ పాదయాత్రకి ఎంతవరకు ప్రభుత్వం సహకరిస్తుంది, ప్రభుత్వం కంట్రోల్ చేసే విధానం తీసుకొస్తుంది, లేదా పాదయాత్ర చేయనిస్తుందా లేదా అనేది కూడా ఆలోచించదగ్గ విషయం. పాదయాత్రకు ఎలాంటి పర్మిషన్ వస్తాయి పాదయాత్ర చేసి, ఎందుకంటే కరోనా సమయం కాబట్టి అలాంటి ఇంకా కొన్ని అబ్జెక్షన్ చెప్పడానికి అవకాశం ఉంది. సరే చూద్దాం. వాళ్ళ టార్గెట్ పాదయాత్ర, అది బండి సంజయ్ విషయం. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామంటూ మంత్రి హరీష్ రావు భరోసా. ఒకసారి చూద్దాం ఈ వార్తలు ఏముందో. మీకు ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ లెక్చరర్లకు కాంట్రాక్ట్ లెక్చరర్లను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తారని తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్ట్ లెక్చరర్లకు మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. సిద్దిపేటలో ఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఐకాస్ ఆధ్వర్యంలో పిఆర్సీ పనుల పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసిన కృతజ్ఞతకు హాజరై మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. మంచిది, కాంట్రాక్ట్ లెక్చరర్ రెగ్యులరైజ్ చేస్తే మంచిది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కాంట్రాక్ట్ లెక్చరర్లు. వారు విద్యా బోధన చేస్తూ కూడా గ్యారంటీ లేని ఒక జాబ్ అయిపోయింది, వారికి రక్షణ లేదు, జాబ్ గ్యారంటీ లేదు. అలాంటి వారికి మరి మంత్రి హరీష్ రావు ఇచ్చిన ప్రకటన ఎంతవరకు నిలబెట్టుకుంటారనేది వేచి చూడాలి. టోటల్ గా ఓవరాల్ గా ఆంధ్రప్రభలో ఉన్న ప్రధాన అంశాలు ఇవి. ఇక్కడ ఆంధ్రప్రభలో ఇచ్చిన ప్రధాన అంశాలు గీత దాటలేదు అంటూ నీళ్లకు సంబంధించి నదిని పైకి లేపే మెసీలు పైకి తెస్తామంటూ ఒక వార్త ప్రచురితమైంది. ఇది టోటల్ గా ఆంధ్రప్రభలో ఉన్న అంశాలు. ఒకసారి చూద్దాం. వచ్చే నెల నుంచే కొత్త పింఛన్లు 57 ఏళ్లు నిండిన వారికి పంపిణీ చేస్తామంటూ అదే వార్త ప్రచురితం చేశారు. ఈ నెల 10 తర్వాత ఆకస్మిక తనిఖీలు అంటూ ఒక వార్త వచ్చింది. డ్రోన్లు కూల్చగలమంటూ ఏదైతే సరిహద్దులో జరుగుతున్న డ్రోన్లు కూల్చివేతకు సంబంధించి ఒక వార్త ప్రచురితమైంది. ట్రిబ్యునల్ నిబంధనలు లోబడి విద్యుత్ ఉత్పత్తి అంటే కృష్ణా బోర్డు నీటిపారుదల శాఖ ఈఎన్సీకి లేఖ రాసినటువంటి సీఎం కేసీఆర్ ఆమరణ దీక్ష చేయాలి. కృష్ణా జలాల కోసం పోరాడితే మద్దతు ఇస్తాం. తెరాస పాలన తెలంగాణ ద్రోహులకు అందరం ఫిరాయింపులను ఈ నెల 7 తర్వాత ఉరికిస్తాం. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఆగస్టు 9 నుంచి పాదయాత్ర. బండి సంజయ్ సంబంధించి ఒక వార్త వచ్చింది. ఫిలిపీన్స్ లో కూలిన సైనిక విమానం 45 మంది దుర్మరణం అంటూ ఒక విషాదకరమైన వార్త కూడా ఒకటి ప్రచురితమైంది. సీఎం కేసీఆర్ ఆమరణ ఈ విషయం గురించి ఒకసారి ఏముందో చూద్దాం వార్తలో. కృష్ణా జలాల కోసం పోరాడితే మద్దతు ఇస్తాం. తెరాస పాలనలో తెలంగాణ ద్రోహులకు అందరం ఫిరాయింపుదారులను ఈ నెల 7 తర్వాత ఉరికిస్తాం. పిసిసి చీఫ్. కృష్ణా జిల్లాల హక్కుల సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయాలని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియమితులైన ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దీక్షకు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి మద్దతు ఇస్తామని ప్రకటించారు. కేసీఆర్ సమస్యను వివాదాస్పదం చేసి విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ అవసరాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన నీళ్లను అడ్డం పెట్టుకొని తెలంగాణ రాయలసీమ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు, కేటీఆర్ గెస్ట్ హౌస్ కు పరిమితం కాక తప్పదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మారిన వారికి చెప్పుల దండలు వేసి ఉరికించి కొడతానని వ్యాఖ్యలు చేశారు. సామాజిక తెలంగాణ సాధించేందుకు సరికొత్త యుద్ధానికి యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం బంజారా లోని కాంగ్రెస్ కార్యాలయాన్ని రేవంత్ సందర్శించారు. టోటల్ గా ఒకసారి చూడండి. సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే రేవంత్ సోనియా ఒప్పించి అక్కడ జంతర్ మంతర్ వద్ద సహకరిస్తాం, సపోర్ట్ చేస్తాం. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సరే రేవంత్ ఒక మాట అన్న మాటకు మనం చెప్పుకోవచ్చు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎక్కడ నిరాహార దీక్ష చరిత్రలు ఉన్నాయో రేవంత్కి తెలియదా? రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు కొంచెం విడ్డూరంగా కూడా ఉంటాయి. ఫిరాయింపుదారులను ఈ నెల 7 తర్వాత ఉరికిస్తాం. ఏ ఫిరాయింపుదారులు మీరు ఉరికించి కొడతారు? పార్టీలు మారిన నేతలు ఎంతమంది? అసలు కౌంటింగ్ చేసే రాజకీయ నాయకులే శూన్యమైపోతారు. ఆ విషయం మీకు తెలియదా? ఎవరు ఫిరాయింపుదారులు, ఎవరు పార్టీలు మారలేదు, ఎవరు జెన్యున్ గా ఉన్న రాజకీయ నాయకులు మీరు చూపించగలుగుతారు? రేవంత్ రెడ్డి మాట్లాడే మాట గతంలో కూడా మన విశ్లేషణలో ఒకసారి డిస్కస్ చేశాం. ఎవరు ఫిరాయింపుదారులు ఎవరు అంటే లేటెస్ట్ గా ఒక పార్టీ నుంచి వెళ్ళిన వారిని మీరు ఫిరాయింపుదారులుగా భావిస్తారా, లేకపోతే గతంలో పార్టీలు మారిన వారిని భావిస్తారా? అట్లా చూసుకుంటే టోటల్ గా రాజకీయ వ్యవస్థ శూన్యమైపోతుంది. ఏ రాజకీయ నాయకుడు నిబద్ధతో లేడు. ఏ రాజకీయ నాయకుడు ఒకే పార్టీ నుంచి పుట్టుక నుంచి అంటే పార్టీలో చేరిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నాయకులు వేళ్ల మీద లెక్కించవచ్చు. అసలు ఎవరిని మీరు ఫిరాయింపుదారులుగా భావిస్తారు, ఎవరిని ఉరికించి కొడతారు? ఒకవేళ అలా ఉరికించి కొట్టే లెక్క అయితే ఒక్కసారి వెనక తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఒక ఫిరాయింపుదారులు మీరు టార్గెట్ గా కాకుండా ప్రజా సమస్యల మీద మీరు టార్గెట్ చేస్తే బాగుంటుంది. ఆ రాజకీయాన్ని రాజకీయంగా మీరు వాడుకోవడం తప్పులేదు.
కాకపోతే రాజకీయదారులను మీరు టార్గెట్ చేసే ముందు ఒక విషయం ఉంటుంది. గత పూర్వీకులు స్వాతంత్ర సమర యోధులు చెప్పేది ఏంటంటే మనం ఏదైతే పాటిస్తామో ఇతరులకు అదే నీతులు చెప్పాలని. మనం నీతులు చెప్పే ముందు మనం చేసిన నీతి ఏంటి, మనం చేసిన అవినీతి ఏంటో కూడా చూసుకోవాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డికి వస్తుంది. ఎందుకంటే ఫిరాయింపుదారులను ఉరికించి కొట్టే విషయంలో అసలు మొత్తం రాజకీయ వ్యవస్థలో అన్ని పార్టీలు కలగలుపుగా చూస్తే అసలు దాంట్లో తడి చెత్త అంతా పొడి చెత్త అంతా అనే విషయాన్ని ఒక్కసారి మొత్తం క్లియర్ చేసేస్తే, తడి చెత్త పొడి చెత్త మొత్తం తీసేస్తే అసలు ఏ చెత్త ఉండదు రాజకీయంలో. కొత్త తరానికి అవకాశం వస్తుంది. కానీ ఎక్కడ రాణిస్తున్నారు మీరు యువతరాన్ని? ప్రతి చోట పైరవీలు, ప్రతి చోట స్కామ్లు, ప్రతి చోట అన్యాయాలు, ప్రతి చోట అక్రమాలు. మీరు అఫిడవిట్లు ఒక్కసారి మీరు ఎలక్షన్ మూమెంట్లో ఒక్కసారి రాజకీయ వ్యవస్థకు సంబంధించిన అఫిడవిట్లు కానీ ఎలక్షన్ కమిషన్కి మీరు సబ్మిట్ చేసిన ఏదైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ ఒకసారి మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చూస్తే మొత్తం రాజకీయ చరిత్రలో దాదాపుగా 80 నుంచి 90% వరకు పైచీలకు ఆ నేర చరిత్రలు కలిగిన వారు, స్కాములు కలిగిన వారు కేసులు ఉన్నారు. కేసులు ఎక్కువ ఉంటే గొప్పగా, రౌడీజం ఎక్కువ చేస్తే గొప్ప. ఇలాంటి నాయకులు మనం తెచ్చిపెట్టుకున్న వ్యవస్థ మనది. కానీ మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజా చైతన్యం రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ చేయడానికి ఎవరు చేస్తారు? నిజంగా మీరు ఉరికించి కొడతారో లేదా కొట్టరా అనే విషయాన్ని తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు. ఆ రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని కంపల్సరీ గ్రహించాలి. ఆగస్టు 9 నుంచి పాదయాత్ర అంటూ బండి సంజయ్ ఇంతకు ముందు మనం మాట్లాడే విషయాన్ని ఆయన పాదయాత్ర తీసుకుని చేశారు. ఇక్కడ కూడా అదే ఉంది పరిస్థితి. ఎవరైతే రేవంత్ రెడ్డి దూకుడుగా వస్తున్నాడు కాబట్టి బండి సంజయ్ దూకుడు పెంచుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మూడు ముక్కలాట ప్రారంభం అని చెప్పుకోవచ్చు తెలంగాణలో. ఎందుకంటే ఒక పక్క అధికార ప్రభుత్వం టీఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉంది, మరొక పక్క రేవంత్ రెడ్డి వచ్చాడు దూకుడు స్వభావంతో ముందుకెళ్తున్నాడు. ఒక పక్క బండి సంజయ్ కూడా బీజేపీని దూకుడు తత్వంతో ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు నుంచి బీజేపీ, ఇటు నుంచి కాంగ్రెస్ ఎదురుగా ఉన్న టీఆర్ఎస్ ఢీకొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, నిశ్చితంగా చూస్తారు. కంపల్సరీ ఎలక్షన్ టైంలో ఏదైతే ఉంటుందో నిర్ధారణకు వస్తారు. ఇప్పుడు కొంచెం చెప్పాలంటే ప్రభుత్వానికి మరింత బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇక ప్రభుత్వం కూడా ప్రభుత్వ పథకాలు కానీ లేకపోతే అమలుపరిచే విధానంలో కంపల్సరీ కొంచెం చొరవ తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రతిపక్షం ఎప్పుడైతే కొంచెం పక్షంగా మాట్లాడుతూ, ప్రజల పక్షపాతిగా మాట్లాడుతూ తప్పనిసరిగా అధికార ప్రభుత్వం ఎప్పుడైనా, ఏ ప్రభుత్వం అయినా సరే అధికార ప్రభుత్వం కొంతవరకు ప్రజల పట్ల ఆసక్తి చూపించడానికి అవుతుంది. కంపల్సరీ రేవంత్ రెడ్డి ఇటు బండి సంజయ్ చేసే విధానాల వల్లనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అంటే వీళ్ళిద్దరూ ఏం చేయకపోయినా వీళ్ళు ఏం చేస్తారో ఆ ప్రభుత్వానికి కొంతవరకు ఇది అవుతుంది. కాబట్టి ప్రశ్నిస్తే కంపల్సరీ ప్రజల కోసం న్యాయం జరుగుతుంది. ఇది టోటల్ గా ఈనాడులో ఉన్న ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం. సాక్షులు ఏమని ఒకసారి చూద్దాం. నన్నెవరు ఆపలేరు అంటూ కేసీఆర్ సంబంధించిన ఫోటోతో ఒకటేసారి విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం కృష్ణా బోర్డుకు సర్కారు లేక అంటూ ఒక వార్త ప్రచురితం చేశారు. ఏటా మిగిలిది 300 కోట్లు అంటూ రైతు బంధుకు సంబంధించి ఒక ప్రాజెక్టుల కింద సేకరించిన భూములు లెక్కలు తేల్చాల్సిన సర్కారు అక్రమంగా రైతు బంధు పొందుతున్న వారికి షాక్ మ్యూటేషన్ అవని 1.50 లక్షల ఎకరాలకు భూమి ఇరిగేషన్ శాఖ పేరుపై బదలాయింపు అంటూ ఒక వార్తను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సాక్షిలో. అదేవిధంగా ఇక్కడ చూడండి, గప్ చిప్ గా అంటూ ఒక సాక్షి పరిశోధనలో తేలిందంటూ ఒక వార్త రాశారు. మాజీ టెక్నీషియన్ మాయాజాలం, పెట్రోల్ బంకుల్లో టెక్నాలజీ ట్యాంపరింగ్, అధికారులు సైతం కనిపెట్టలేని విధంగా ఆయిల్ డిస్పెన్సింగ్ యూనిట్లలో మార్పులు చేర్పులు చేస్తున్న యజమానులు, ఆ మదర్ బోర్డులోని ప్రతి సర్క్యూట్ కు తూట్లు, ఆ డిస్ప్లే రీడింగ్ ఓకే, ఆయిల్ డెలివరీలోనే షార్టేజ్, ప్రతి లీటర్ కు కనీసం 50 నుంచి 100 ml వరకు కోత, నిత్యం కోట్ల రూపాయల్లో కొట్టేస్తున్న వైనం తనిఖీ చేస్తే సరిగానే కనిపిస్తుంది అంటూ ట్యాంపరింగ్ ఎలా చేస్తారు అంటూ ట్యాంపరింగ్ చేసే విధానాన్ని వివరించారు. అదేవిధంగా ట్యాంపరింగ్ ఎలా జరుగుతుంది కూడా. ఈ పెట్రోల్ కు సంబంధించి, డీజిల్ కు సంబంధించి ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇది గత కొంతకాలంగా జరుగుతున్న వైనం. ఎవరు కనిపెట్టలేని పరిస్థితి. ఎవరైతే తూనికలు కొలతల శాఖ ఉంటుందో వారికి అంతా ఎప్పుడు వచ్చినా సరే క్లీన్ చిట్ కనిపిస్తుంది. అధికారులు క్లీన్ గా ఉన్నారో తెలియదు, పెట్రోల్ బంకులు క్లీన్ గా ఉన్నారో తెలియదు, కానీ చాలా వరకు క్లీన్ చిట్ గానే కనిపిస్తుంది. ఫిర్యాదులు చేసిన పట్టించుకునే వైనాలు కూడా అనేకమని మనం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒకసారి చూడండి, వీళ్ళు రాస్తున్నారు. ఏమని రాస్తారంటే పెట్రోల్ బంకులో టెక్నాలజీ ట్యాంపరింగ్ అని రాశారు. ఏదైతే తనిఖీ చేస్తే సరిగా రోజుకి ఎంతో తెలుసు అంటే కోట్లాది రూపాయలు ఆదించే విధానాన్ని వీళ్ళు చూశారు. క్రమం తప్పకుండా పెరుగుతున్న ఇంధన ధరలతో ఇప్పటికీ అల్లాడిపోతున్న వాహనదారులు, కొంత పెట్రోల్ బంకుల యజమానులు నిలువున మోసం చేస్తున్నారు. చాలా పెట్రోల్ బంకుల్లో డీజిల్ డిస్పెన్సింగ్ యూనిట్ల టెక్నాలజీ హైటెక్ ట్యాంపరింగ్ సాంకేతికతతో మార్పులు చేర్పులు చేసి అధికారులు సైతం కనిపెట్టలేని విధంగా కొనసాగుతుంది. పలు రకాలుగా ట్యాంపరింగ్ డిస్ప్లేలో మీటర్ రీడింగ్ కరెక్ట్ గానే చూపిస్తున్నా, వాస్తవంగా డెలివరీ అయ్యే ఆయిల్ మాత్రం తక్కువగానే ఉంటుంది. ప్రధానంగా ముంబై, కోయంబత్తూర్ డిజిటల్ డిస్పెన్సింగ్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల్లో పనిచేసే మానేసిన సిబ్బంది, అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న కొందరు టెక్నీషియన్లు ట్యాంపరింగ్ పాల్పడుతున్నారు. ఇక్కడ చూడండి, ట్యాంపరింగ్ విధానంలో ఆ సరికొత్త టెక్నాలజీని మాజీ టెక్నీషియన్లు పెట్రోల్ బంక్ యజమానులకు సహకరిస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో ఇలాంటివి కనుక నిగ్గు తేల్చి ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో వాటిని కనుక ట్యాంపరింగ్ విధానాన్ని
వీళ్ళు ఒక లాక్ సిస్టమ్ ఏదైనా తీసుకొచ్చినట్లయితే టెక్నాలజీ నిరుపయోగానికి ఉపయోగానికి కూడా అంతే ఉంటుంది కాబట్టి ఆ ట్యాంపరింగ్ విధానాన్ని కనుక మీరు కంట్రోల్ చేసి ఒకవేళ పెట్రోల్ బంకులో ఇలాంటిది కనుక ఎక్కడైనా జరిగి ఉంటే కంపల్సరీ వారి లైసెన్స్ రద్దు చేయడం, ఆ పెట్రోల్ బంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేసేయడం వంటి కొంచెం కఠిన చర్యలు తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక ఇది ఉంటుంది. అంటే ఏదైతే అంటూ ఉంటారు తాళం చెవి ఎక్కడ దొరుకుతుంది దాని కీ కూడా ఉంటుంది. అంటే వీళ్ళు అన్యాయం చేస్తున్నారంటే దాన్ని న్యాయం చేయడానికి అధికారులకు ఉంది, అధికారుల అధికారాలు ఉపయోగించుకోవాలి. తప్పనిసరిగా ప్రభుత్వం వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మీరు ఒక పక్క సామాన్యుడిని పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి గ్యాస్ వంట ధరలు పెంచి మీరు దోసుకునే వైనాన్ని చూసినప్పుడు మరి ఎందుకు నాణ్యతా ప్రమాణాల పట్ల మీరు చర్యలు తీసుకోరు? నాణ్యతా ప్రమాణాల చర్యలు తీసుకోనప్పుడు మీరు ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ప్రజలు రెండు రకాల దోపిడీకి ఎదురు, ఇటు ప్రభుత్వం దోసుకున్న దోపిడీకి అవుతుంది, అటు పక్కన కొలతల్లో కూడా దోపిడీ విధానాలు చూస్తే పూర్తిగా ఏదైతే సామాన్యులు ఉంటారో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీరు ఆ ట్యాంపరింగ్ విధానం ఏదైతే అక్కడ లాస్ అవుతున్నాడో వినియోగదారుడు 50 నుంచి 100 ml అనేది మామూలు విషయం కాదు. కొన్ని రోజుకి కొన్ని లీటర్లు మీరు మాయాజాలం చూపిస్తే కొన్ని లక్షలాది రూపాయలు బిజినెస్ చేస్తూ ఉంటారు, సంవత్సరాల రోజులు కోట్ల రూపాయలు ఆర్జిస్తూ ఉంటారు. అలాంటి ఏదైనా పెట్రోల్ బంకులో జరిగింది అని తేలితే కొంచెం నిష్పక్షపాతంగా కఠిన వైఖరితో వారిని కనుక ఆ లైసెన్స్ కనుక రద్దు చేసినట్లయితే తప్పకుండా మరొకసారి ఇలాంటివి జరగకుండా ఉంటాయి. మీరు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తప్పకుండా ఈ విషయాన్ని ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరుకుందాం. టోటల్ గా ఇది మొత్తం సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తా విశేషం. మిత్రులారా, టోటల్ గా ఇది నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, ఈనాడు, సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు. ప్రతిరోజు ఉదయం I99 న్యూస్ నిజమైన దృశ్యాలు, నిజాయితీ గల వార్తలు అంటే మీ ముందుకు వచ్చి వార్తా విశ్లేషణను మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధాన అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విశ్లేషణ ఆదరిస్తున్న మీకు మా ధన్యవాదాలు. ఆన్ స్క్రీన్ నేను ఒక్కడే మీకు కనిపిస్తూ ఉంటాను, కానీ ఉదయాన్నే మా టీం మొత్తం ఎఫిషియన్సీ పెట్టి వర్క్ చేస్తూ ఉంటుంది. మా కెమెరామెన్ కానీ లేకపోతే మేకప్ మెన్ కానీ లైట్ మెన్స్ కానీ టోటల్ గా ఒక టీం వర్క్ చేస్తుంది. ఆదరిస్తున్న మీకు మా ధన్యవాదాలు. తప్పకుండా వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.